హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక బైబిల్ టూల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇంతకుముందు ఆల్రెడీ మనం స్టడీ బైబిల్స్ గురించి మాట్లాడుకున్నాం. దాన్ని ఎలా ఉపయోగించాలనేటటువంటి విషయాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు బైబిల్ హ్యాండ్ బుక్స్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బైబిల్ హ్యాండ్ బుక్స్ అనేవి ఏం చేస్తాయంటే సింపుల్గా ఒక చాప్టర్ యొక్క సమ్మరీని మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అంటే బైబిల్లో అనేకమైన పుస్తకాలు ఉంటాయి. అనేకమైన పుస్తకాలు అనేక చాప్టర్స్గా డివైడ్ చేయబడి ఉంటాయి. కొన్ని చాప్టర్స్ చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని చాప్టర్స్ చాలా చిన్నగా ఉంటాయి. సో ఒక్కోసారి ఏమవుతుందంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట మనకి ఆ చాప్టర్స్ని మొత్తాన్ని, ఆ చాప్టర్లో ఉన్నటువంటి సమ్మరీని గ్రాస్ప్ చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ హ్యాండ్ బుక్స్ని కనుక ఉపయోగించుకుంటే ఒక గైడ్గా మనకు ఉపయోగపడతాయి అనమాట. సో సాధారణంగా ఈ హ్యాండ్ బుక్స్లో ఏముంటాయంటే చాప్టర్స్ యొక్క సమ్మరీని మనకి ఇస్తారు. ఆ తర్వాత కొన్ని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ని మనకి పెడతారు. ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటో ఆ కల్చరల్ కాంటెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఇంకేమైనా మ్యాప్స్ కానీ ఉన్నాయి, లేదా ఇంకేమైనా డయాగ్రామ్స్ కానీ ఉన్నా అవి చెప్పే ప్రయత్నం చేస్తారు. వాటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు యాడ్ చేయాలనుకుంటే వాళ్ళు వాటిని కూడా యాడ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు చూసారు, ఇక్కడ మనకి టేబుల్స్ కనిపిస్తున్నాయి, ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ కానీ, ఆ తర్వాత కొన్ని సమ్మరీస్ని కానీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో మేజర్లీ మనకి ఈ హ్యాండ్ బుక్ అనేది ఉంటే సింపుల్గా ఒక బైబిల్ స్టడీని ట్రాక్ చేసుకోగలిగేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం బైబిల్ చదువుతాం ప్రతిరోజు. మనలో కొంతమంది ఒక అధ్యాయం చదువుతారు, కొంతమంది 2 అధ్యాయాలు చదువుతారు. లెట్ సే మీరు ఒకవేళ ఎహెజ్కేల్ గ్రంథం చదివారనుకోండి, ఒక్క రోజులో మీరు చదవలేరు. సరే, స్టార్ట్ చేసిన తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ అధ్యాయం ఏం చెప్తుందో మీరు మర్చిపోతారు. అలాగే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక తీసుకోండి, వాళ్ళందరూ కూడా ఒకేసారి రాశారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక లేదా రోమిలకు రాసినటువంటి పత్రిక ఒకేసారి కూర్చొని సింగిల్ సిట్టింగ్లో మొత్తం రాశారు. సో మనకి 9వ చాప్టర్కి వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్లో పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటో మనకు అర్థం కాకపోతే, మనం మర్చిపోతే, ఆబ్వియస్లీ 9వ చాప్టర్లో, 10వ చాప్టర్లో, 15వ చాప్టర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆర్గ్యుమెంట్ని మనం అర్థం చేసుకోలేమన్నమాట. సో కాబట్టి ఇలాంటి పత్రికలు మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకేసారి మనం చదివేటువంటి అలవాటుని మనం పెంపొందించుకోవాలి. అయితే ప్రతిసారి అది సాధ్యం అవ్వకపోవచ్చు. మనలో కొంతమందికి కేవలం 2 అధ్యాయాలు చదివేటటువంటి టైం మాత్రమే ఉండొచ్చు. సో అలా చేసుకున్నప్పటికీ ఆర్గ్యుమెంట్ని మనం ట్రాక్ చేయాలంటే ఎలా? మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మనం చదువుకోలేం కదా. సో అప్పుడు మనకి ఏం చేస్తాయంటే ఈ హ్యాండ్ బుక్స్ అనేవి చాలా హ్యాండీగా మనకు వస్తాయి. సో ఈ హ్యాండ్ బుక్స్ ఏం చేస్తాయంటే చూడండి, మీకు సింపుల్గా ఒక్కొక్క అధ్యాయాన్ని కూడా ఒక్కొక్క పారాగ్రాఫ్లో తెగ్గొట్టేస్తారనమాట. సో అలా తెగ్గొట్టేయడం వల్ల మీకు చాలా ఈజీగా ఆ యొక్క ఆర్గ్యుమెంటేషన్ని ఫాలో కావడానికి అవకాశం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక అంగస్ బైబిల్ హ్యాండ్ బుక్ అనమాట. సో మీకు పరిచయం చేస్తాను. సో అంగస్ హ్యాండ్ బుక్లో వీళ్ళు కూడా ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ని మీకు ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో చూపిస్తాను. ఫస్ట్ మీకు ఇక్కడ కంటెంట్స్ ఉంది, అండ్ దెన్ మ్యాప్స్ ఉంది, అండ్ దెన్ చార్ట్స్ ఉన్నాయి, ఆ తర్వాత అబ్రీవియేషన్స్ ఉన్నాయి, అండ్ దెన్ కొన్ని ఆర్టికల్స్తో ఇక్కడ మీకు స్టార్ట్ చేశారు. సో అసలు బైబిల్ అంటే ఏంటి అన్న దగ్గర వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని ఆర్టికల్స్ని ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత అథారిటీ ఆఫ్ ద బైబిల్, పర్పస్ ఆఫ్ ద బైబిల్, టైపాలజీ ఆఫ్ ద బైబిల్, అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్, ఏ కాలమానం జరిగింది, అండ్ దెన్ సేమ్ అలానే మనకి అలా ప్రొసీడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత ఒక మ్యాప్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ మళ్ళీ చార్ట్స్ కొన్ని ఇవ్వడం జరిగినాయి. సో చూసారా, బైబిల్ అండ్ ఆర్కియాలజీ. సో ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆర్కియాలజికలీ బైబిల్కి చాలా సపోర్ట్ ఉంది. సో ఆ సపోర్ట్ని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి హ్యాండ్ బుక్స్ని యూజ్ చేసుకోవడం వల్ల మీకు సింపుల్గా వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. అండ్ దెన్ వాళ్ళు డైరెక్ట్గా జెనసిస్లోకి వచ్చేసారు. సో ఏన్షియంట్ రైటింగ్స్, ఆ రైటింగ్స్ యొక్క టైం ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ దెన్ మళ్ళీ మీరు వెళ్ళేసరికి డైరెక్ట్గా జెనసిస్ 1లోకి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఇక్కడ ఆర్కియాలజికల్ లైట్, కొంచెం ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత చాప్టర్ నెంబర్ 2లోకి వచ్చేసారు. దానికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక చాప్టర్ యొక్క సమ్మరీని మీరు తెలుసుకోవాలనుకున్నా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కమెంటరీ కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కమెంటరీ కాదు ఇది. అలాగే మీరు చాప్టర్ నెంబర్ 5లోకి వెళ్తారు, మళ్ళీ ఆర్కియాలజికల్ ప్యారల్ కనిపిస్తుంది మీకు. తర్వాత చిన్న ఎక్స్ప్లెనేషన్స్ ఏమైనా కావాలనుకుంటే, అప్లికేషన్స్ ఏమైనా కావాలనుకుంటే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి దొరుకుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్కియాలజికల్ లైట్ ఈ చాప్టర్స్కి గాను ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ ఆర్కియాలజికల్ లైట్ ఇవ్వడం మనకు గమనించగలుగుతాం. అండ్ దెన్ మళ్ళీ మీకు ఇక్కడ ఒక మ్యాప్ని ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు చూసుకున్నట్లయితే
ఒక సమ్మరీని చూసారు ఇక్కడ 1 to 6 వర్సెస్కి కావాల్సిన సమ్మరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు చిన్న సమ్మరీస్గా మనకు కనిపిస్తుంటుంది. చూసారు ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ సోలమన్ టెంపుల్కి సంబంధించిన డయాగ్రామ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అండ్ దెన్ మళ్ళీ మీరు ఆ యొక్క కింగ్డమ్ని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ యొక్క చార్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. చూసారు ఇక్కడ చాప్టర్ నెంబర్ 19 మొత్తం ఒక పారాగ్రాఫ్లో మనకు వచ్చేసింది అనమాట. చాప్టర్ నెంబర్ 20, చాప్టర్ నెంబర్ 18 మొత్తం ఒక చిన్న పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయింది. చాప్టర్ నెంబర్ 21 ఒక చిన్న పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయింది. చాప్టర్ నెంబర్ 22 ఒక చిన్న పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయింది. సో చాప్టర్ నెంబర్ 3 ఒక చిన్న పారాగ్రాఫ్. సో మీరు అలా గమనించగలిగితే చాలా చాప్టర్స్ కూడా చిన్నగా ఉన్నాయి. సో చూడండి ఇక్కడ ఇర్మియాకి కావాల్సినటువంటి ఇర్మియా గ్రంథం చూసినప్పుడు 32 చాప్టర్ జస్ట్ ఒక పారాగ్రాఫ్, 33 ఒక చిన్న పారాగ్రాఫ్. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మెయిన్ ఆర్గ్యుమెంట్ అంతా మీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ 34వ అధ్యాయం దగ్గర ఉన్నారనుకోండి, మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి మీరు అసలు దీనికి సంబంధం ఏంట్రా, అసలు ఎక్కడున్నా, నేను ఎక్కడికి వచ్చా అన్న విషయం మీకు అర్థం కావాలంటే మీరు మేబీ 33 అధ్యాయాలు చదివారు, మధ్యలో ఒక 2 రోజులు గ్యాప్ వచ్చింది, మీరు మర్చిపోయారు, 34వ గ్రంథానికి వచ్చేసారు, 34వ అధ్యాయానికి వచ్చేసారు, మీకేం గుర్తు రావట్లే. జస్ట్ ఒకసారి ఇలా చదువుకోండి 33 ఏంటి 32 ఏంటి అని చెప్పి మీకు ఒక క్లారిటీ వచ్చేది అక్కడే. మీకు చూసారా జెనసిస్ చాప్టర్ నెంబర్ 1, జెరమియా కాల్, అండ్ దెన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే 18 నుంచి 20 అధ్యాయాల వరకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ జస్ట్ కేవలం ఒక పారాగ్రాఫ్లో ఇచ్చేసారు. సో మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఒకసారి రివైజ్ చేసుకొని తర్వాత మళ్ళీ 34వ అధ్యాయంలోకి వెళ్తే ఇంకో క్లారిటీ వస్తుంది, అవునా ఇదా అని. అలాగే ఒకవేళ ఇది ఒక ఓషన్లా ఉంది, ఒక సముద్రంలా ఉంది, అసలు నేను ఎటు వెళ్తున్నానో అర్థం కావట్లేదు, ఆర్గ్యుమెంటేషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఇలాగా 34 నుంచి ఇలాగా 23 పేజీలు తిప్పితే అయిపోయింది ఇర్మియా గ్రంథం ఇక్కడ. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే ఇదా ఇర్మియా యొక్క హోల్ పాయింట్ అని చెప్పి మీకు అర్థమైపోతుంది. సో మళ్ళీ వెనకొచ్చి అప్పుడు మళ్ళీ బైబిల్ ఓపెన్ చేసి అప్పుడు 34 గ్రంథం నుంచి మళ్ళీ 34 అధ్యాయం నుంచి మళ్ళీ మొత్తం మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు హోలిస్టిక్గా మీకు అర్థమవుతుంది. ఎలాగో ఇక్కడ మీకు ఆర్కియాలజికల్ ఇన్సైట్స్ మీకు కనిపిస్తాయి, అలాగే కల్చరల్గా ఏంటి కథ అనే విషయం మీకు అక్కడ తెలుస్తుంది కాబట్టి ఇంకొంచెం హోలిస్టిక్గా మీకు అర్థమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ బైబిల్ హ్యాండ్ బుక్ అనేది మీరు ఉపయోగించుకున్నప్పుడు ఇది మీకు అడ్వాంటేజ్ అనమాట. సో ఇది కేవలం పాత నిబంధననే కాదు, కొత్త నిబంధన కూడా ఇందులో ఉంటుంది. చూడండి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికకి సంబంధించినటువంటిది. ఇవన్నీ మీరు ఇంకా చదువుకోవచ్చు, మీకు అర్థమైపోతూ ఉంటుంది. మీకు చెప్పాల్సినంత చెప్పేశాను. సో సింపుల్గా మనకి ఒక సమ్మరీని కనుక, ఒక చాప్టర్ యొక్క సమ్మరీని ప్రొవైడ్ చేయాలనుకున్నా, దాని యొక్క ఏన్షియంట్ కాంటెక్స్ట్ మనకి తెలియాలి అనుకున్నా కానీ, సో ఈ హ్యాండ్ బుక్స్ని ఉపయోగించినప్పుడు మనకి అది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అది ఈ విషయం. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళేసరికి పార్ట్ 3లో వీళ్ళు సమ్ చర్చ్ హిస్టరీని కూడా ఇవ్వడం జరిగింది. మిడివల్ పీరియడ్లో చర్చ్ హిస్టరీ ఎలా ఉండేది, తర్వాత అంతే కదా మరి ప్రకటన రాయబడిన సంఘం అనేది స్థాపించబడింది. సంఘం స్థాపించబడిన తర్వాత ఆ సంఘం ఎలా కొనసాగించబడింది అనే విషయాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ అంగర్స్ బైబిల్ హ్యాండ్ బుక్లో చర్చ్ హిస్టరీని ప్రజెంట్ చేయడం జరిగింది. సో కొన్ని మంచి ఆర్టికల్స్ ఇక్కడ ఉన్నాయి, వాటిని మీరు చూడొచ్చు. సో ఎక్స్ట్రాగా కొన్ని టూల్స్ని మనకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది అంగర్స్ బైబిల్ హ్యాండ్ బుక్ అనమాట. అలాగే మనకి హేలీ బైబిల్ హ్యాండ్ బుక్ అని కూడా ఒకటి ఉంది. ఇది ఒకప్పుడు చాలా పాపులర్. ఒక 20 ఏళ్ల క్రితం అయితే మాత్రం అమెరికాలో కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో చాలా పాపులర్గా ఉండేది. ఇది చాలా పాత ఎడిషన్, కొత్త ఎడిషన్ ఇప్పుడు ఉంది. అది కొంచెం వైట్ కలర్ కవర్తో వస్తుందన్నమాట. సో ఇది కూడా చాలా లావుగా ఉంటుంది అనమాట. సో ఇది కూడా సేమ్ అంతే, ఇందాక నేను చూపించినట్లుగానే వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోర్వర్డ్ ఉంది, అండ్ దెన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చర్చ్ హిస్టరీకి సంబంధించిన విషయాలు కొన్ని ఇచ్చారు. ఇక్కడ కాంటెంట్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫిక్ ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయి, మ్యాప్స్ ఉన్నాయి, ఆర్కియాలజికల్ నోట్స్ ఉంది. ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఆర్కియాలజికల్ నోట్స్ ఇచ్చారు. నోటబుల్ సైన్స్ అబౌట్ ద బైబిల్, ఓకే ఫైన్. సో క్రీస్తు కేంద్రంగా ఈ యొక్క బైబిల్ అనేది ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత బైబిల్ అనేది దేవుని యొక్క వాక్యం అని చెప్పారు. తర్వాత బైబిల్ యొక్క హిస్టరీని అవుట్లైన్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత 39 పుస్తకాలు, 27 న్యూ టెస్ట్మెంట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ అలా మనం ముందుకెళ్తే రిలేటివ్ సైజెస్ ఆఫ్ బైబిల్ బుక్స్, ఓకే. అండ్ దెన్ 3 బేసిక్ థాట్స్ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్, ఓకే. అండ్ దెన్ దానికి కావాల్సినటువంటి విషయాలను కూడా ఇక్కడ పెంపొందించడం జరిగింది. అండ్ దెన్ కనాను గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత యెరూషలేం గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత బైబిల్ టైంలో ఉన్నటువంటి ఎంపైర్స్ గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్కియాలజికల్ డిస్కవరీస్ గురించి కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలా ముందుకెళ్తే మనం జెనసిస్లో కూడా ఎంటర్ అవుతాం. సో జెనసిస్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఆథర్షిప్ని గురించి ఇవ్వడం జరిగింది. తర్వాత డైరెక్ట్గా ఆ అధ్యాయాలలో ఉన్నటువంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ హ్యాండ్ బుక్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే
ఒక అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు మీరు కామన్గా కొన్ని క్వశ్చన్స్ని ఎన్కౌంటర్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 1వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది దేవుడే సమస్తాన్ని క్రియేట్ చేస్తే దేవుడిని ఎవరు క్రియేట్ చేశారు అని. దానికి కావాల్సిన ఆన్సర్ ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. చూస్తే ఇక్కడ మీకు ఒక ఆర్టికల్ కనిపిస్తుంది, హూ మేడ్ గాడ్ అనేటటువంటి ఒక ఆర్టికల్ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. చాలా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మళ్ళీ మీకు యూనివర్స్ విచ్ గాడ్ క్రియేటెడ్ అనేటటువంటి ఇంకొక ఆర్టికల్ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో అలా మీరు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయగలిగేటటువంటి అవకాశం ఉన్నప్పుడు అక్కడ వీళ్ళు ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చారు. అలానే ఎక్కడైతే వీళ్ళు ఏదైనా ఒక థియలాజికల్ ఇన్సైట్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు థియలాజికల్ ఇన్సైట్ని కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఎక్కడైనా మ్యాప్స్ ఇంపార్టెంట్ అన్నప్పుడు అక్కడ మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో లొకేషన్ ఆఫ్ ఈడెన్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత బాబిలోనియా గురించి చెప్పారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల యొక్క ట్రెడిషన్ ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఎక్కడెక్కడైతే ఇది నా దగ్గర పాత పుస్తకం కాబట్టి అన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. మేబీ కొత్త పుస్తకంలో కొత్త ఎడిషన్లో ఏమైనా కలర్ ఫొటోస్ ఉంటాయేమో నాకు తెలియదు. అయితే అదర్ ట్రెడిషన్స్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ మ్యాన్ అనేటటువంటి విషయం మీద పర్షియన్ వాళ్ళు ఎలాగా వాళ్ళ టేక్ ఉండేది, హిందూస్ దగ్గర ఎలా ఉండేది, గ్రీకులు ఎలాగా ఆలోచించేవాళ్ళు, చైనీస్ ఎలా ఆలోచించేవాళ్ళు, మంగోలియా వాళ్ళు ఎలా ఆలోచించేవాళ్ళు అనేటటువంటి ఒక ఓవరాల్ కాంటెక్స్ని ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ ఇలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ అధ్యాయం యొక్క సమరీ ఏంటి, ఆ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి అనే విషయాన్ని చెప్తూనే దానికి కావాల్సినటువంటి ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో అందుకు మనకి ఈ బైబిల్ హ్యాండ్ బుక్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఎక్కడ పడితే అక్కడ మనకి ఆర్కియాలజికల్ నోట్స్ అనేవి కనిపించడం మనం చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క హ్యాలీ బైబిల్ హ్యాండ్ బుక్లో. సో అలా మనం ముందుకెళ్తే మనం మిగతా గ్రంథాలు చూసుకున్నప్పుడు చాప్టర్స్ 4, 5, 6, 7 ఆర్ క్యాప్చర్డ్ బై ఫిలిస్టీన్స్ అనే దగ్గర చూడండి మొత్తం ఒకే ఒక్క పారాగ్రాఫ్తో తెగ్గొట్టేశారు. ఇక్కడ చూస్తే 11, 12, 13, 14, 15 సౌల్ యాస్ కింగ్ అనేటటువంటి ఈ యొక్క టైటిల్ మీద జస్ట్ ఒక పారాగ్రాఫ్లో మనకి తెగ్గొట్టేశారనమాట. సో ఇది మనకి ఎందుకు హెల్ప్ అవుతుందంటే మనం ఒకవేళ రేపు ఉదయం సమూయేలు గ్రంథాన్ని చదువుతూ లెటెస్సే ఒక 16 అధ్యాయాలు చదివేసిన తర్వాత మధ్యలో ఒక 4 రోజులు గ్యాప్ వచ్చేసింది, మనం బైబిల్ చదవలేదు, ఏదో పని ఉంది, ఏదో ఊరెళ్ళాం, మనం చదవలేదు అనుకోండి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఒకేసారి 16వ అధ్యాయాన్ని తీసి చదివితే మనకేం అర్థం కాదు, అరే అంతకుముందు ఏం జరిగినాయి అనే విషయాలు మనకు అర్థం కావు. అలానే కూర్చొని మళ్ళీ మనం 15 అధ్యాయాలు కూడా చదివేటటువంటి అవకాశం మనకు ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మన ఈ హ్యాండ్ బుక్ను ఉపయోగించుకొని ఒకసారి వెనక్కి వెళ్తే 2 పేజీలు కదా, జస్ట్ ఇలా 2 పేజీలు చదివితే ఓకే ఇది జరిగింది కదా అని మనకు ఒక మెమరీ అనేది మళ్ళీ మనకి బ్లింక్ అయ్యి ఆ 16వ అధ్యాయాన్ని మళ్ళీ మనం కనెక్ట్ చేసుకోగలిగేటువంటి అవకాశం మనకు దొరుకుతుందన్నమాట. సో అలా మీరు చూస్తే ఈ మొత్తం సమూయేలు గ్రంథం మొత్తం కూడా 4-5 పేపర్లలో మొత్తం అయిపోయిందనమాట. సో సేమ్ అలాగే మనం ఏ పుస్తకాన్ని చదువుకున్నా దాన్ని సరిగ్గా ట్రాక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని మనకి హ్యాండ్ బుక్స్ అనేవి కల్పిస్తాయి. అంత మాత్రమే కాదు, మంచి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, మంచి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. సో మీరు మొత్తం మీరు ఇంకా కొంచెం ముందుట్లయితే మీరు ఈ బుక్ని మొత్తం ఫినిష్ చేసిన తర్వాత చాలా ఆర్టికల్స్ మీరు ఇక్కడ ఉండడం అనేవి మీరు గమనించగలుగుతారు. అంటే మనకి బైబిల్ ఎలా వచ్చింది, తర్వాత చర్చ్ హిస్టరీ అనేది ఎలా స్టార్ట్ అయింది అనే విషయాన్ని మనం గమనించగలుగుతాం అనమాట. సో చూడండి ఇక్కడ హౌ వి గాట్ అవర్ బైబిల్ అనేటటువంటి ఒక విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత మనకి చాలా మంచి ఆర్టికల్స్ యొక్క మనకి బైబిల్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని టిప్స్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. సో అపోస్తలుల కార్యంతో మనకి చర్చ్ అనేది బిగిన్ అయింది. ఆ తర్వాత 2000 సంవత్సరాల్లో ఎలా చర్చ్ అనేది అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా కొంచెం థియలాజికల్ బయాస్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది పాత పుస్తకం కాబట్టి. బట్ కొత్త పుస్తకంలో ప్రాబ్లీ అదంతా ఉండకపోవచ్చు. అండ్ దెన్ మీరు అలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే హ్యాబిట్ ఆఫ్ బైబిల్ రీడింగ్ గురించి ఒక ఆర్టికల్ని మీరు గమనించగలుగుతారు. సో మీరు గమనించండి, ఈ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మన యొక్క బైబిల్ స్టడీలో. ఎందుకంటే మనకి ఏం తెలీదో మనకు తెలియదు కాబట్టి మనకి తెలియని విషయాలు మనకి తెలియదనే విషయాన్ని చెప్తూ అది మనం ఎలా తెలుసుకోవాలో ఆ విషయాన్ని కూడా మనకు చెప్తే అప్పుడు మనం బైబిల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు పర్చేస్ వన్ ఆఫ్ దీస్ బైబిల్ హ్యాండ్ బుక్స్ అనమాట. సో మీకు కేవలం ఇది ఇందాక నేను చెప్పినట్లు కేవలం మీ యొక్క ట్రాకింగ్కి హెల్ప్ అయ్యేది మాత్రమే కాదు, కానీ ఇంకా ఎక్కువగా అడిషనల్ రీసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తూ మీకు బైబిల్ మరింత సులభతరంగా అర్థం కావడానికి కావాల్సినటువంటి టూల్స్ని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి బెటర్ పర్చేస్ దిస్. సో ఇవన్నీ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినవి, కొన్ని ఆన్లైన్లో పర్చేస్ చేసినవి, కొన్ని ఆఫ్లైన్లో పర్చేస్ చేసినవి. సో బెటర్ గెట్ వన్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ వన్. వీటితో పాటు నేను కమెంటరీస్ని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటిని కూడా చూపిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేస్తాను. సో యూస్ చేసుకోండి, చాలా సింపుల్గా ఈజీగా మీకు బైబిల్ అర్థమవుతుంది. ఓకే, బాయ్.